చేనంతా పడిపోయింది. ఏమన్నా మా పరిస్థితి ఇలా ఉందన్నాం. పర్లేదే మరి పొడుగు బొన్నాలకి అయితే రాతున్నాం, పురుష బొన్నాలకి రాయట్లేదు అన్నారండి. ఇది పడిపోయిందంతా కూర వచ్చేసింది. ఇది తీసుకెళ్ళి మిషన్కి ఉంచామండి. లైట్గా కోసాడు, ఉన్నదంతా అలా దిగబడిపోయింది ఉండేది. తొలకరు కొయ్యేమో అని చేసామండి. మొత్తం నాశనం అయిపోయిందండి, దిగలేదు. అప్పుడు కూడా సామాన్యంగా మమ్మల్ని పట్టించుకోలేదండి అసలు. కనీసం ఇలా ఉన్న పరిస్థితి అంటే మమ్మల్ని చూసినట్టు ఎవరు లేదండి. మమ్మల్ని పట్టించుకునేవాడు లేరు. రైతు భరోసా అన్నారండి. రైతు భరోసా ఏ వాడికి ఎత్తున్నాడండి? రైతుకి వేసుకున్నాడా లేకపోతే కౌలు చేసి రైతుకి ఎత్తున్నాడండి? ఒక్కటి సమాధానం లేదండి. పాడైపోయినప్పుడు ఒక్కరు రాలేదండి. ఈ మా ఊరు అంత పట్టించుకోలేదండి. ఎమ్మెల్యే కూడా రాలేదు. ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ ఎవరు రాలేదండి. ఇప్పుడు దాకా అధికారులు నిమ్మకి నీరెత్తకుండా ఉండేవారు. ఈ వేళ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి టూర్ ఉంది కాబట్టి మసు ఒకవేళ తడున్నా ఏదున్నా కూడా పట్టేస్తామని చెప్పేసి నైట్ వచ్చి పట్టేద్దామని వేరే వాళ్ళని తీసుకొచ్చి పట్టించేద్దామని ప్లాన్ చేశారు. మిగతా లేదండి, ఓన్లీ ఆయన జరుగుతుంది. ఆయన పర్యటన షెడ్యూల్ ఎటైతే ఖరారైందో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అక్కడ హడావుడి ప్రకారం ఈ ధాన్యం రాశులు వెంటనే పట్టేయడం, కనీసం మొలకొచ్చినవి కూడా వెంటనే మేము పట్టేద్దాం అన్నారండి. ఎప్పుడు కూడా అలా పట్టలేదు. అలాంటిది ఈయన రాకతోటే వీళ్ళు వెంటనే హడావుడిగా ఈ రెవెన్యూ సిబ్బంది పట్టేయడానికి ట్రై చేస్తున్నారు. ముప్పై 33 కాటాలు కొనమని ఇస్తే సార్ రైతులందరూ ధర్నా చేసామండి. అప్పుడు మళ్ళీ 44 కాటాలు అన్నారండి. ఇవేమన్నా నూతో నీళ్ళని సార్ తెచ్చి చేయడానికి ఇక్కడ 6 నెలలు శ్రమించి పండితే ధాన్యం పడుతుందండి. ఎంత ధాన్యం పడితే అంత ధాన్యం కొనాలి కానండి. 33 కొనండి, 34 కొనండి అంటే ఉన్న ధాన్యం నదిలో ఇసుకండి తెచ్చిపోయేస్తాం. మేము ఎంతకాలం పండిస్తే మాకు వస్తుందండి. మాకు ఎంత పండి పాయింట్ చెప్పు, 44 కొనండి పాయింట్ చెప్పు. ఈ లోపల వాతావరణం వర్షాలు వచ్చేసండి, రైతులంతా దొరికేసారండి. ముందు కొంటే సమస్య లేదు సార్. అసలు ఒక బత్త కొనలేదు, తడిచింది. సంచులు సిల్లులండి. సంచులు మళ్ళీ అక్కడికి వెళ్ళండి, సొసైటీకి వెళ్ళి ఆర్బీ గారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. ఈ కర్మ ఏంటండి మాకు అసలు? అనుపత్తి వెళ్ళాలండి. అనుపత్తిలో కొన్న ధాన్యం కోరుకుండా వెళ్ళాలండి. ఏ ఊర్లో ధాన్యం ఆ ఊరి మిల్లలు ఇచ్చుకుంటే రైతు కదా సార్. ఏ ఊరి మిల్లలు ఆ ఊరికి ఇచ్చుకోవాలి. మన ఎంఆర్ఓ వారిని ఆర్బీ వాళ్ళండి ఏంటి సార్. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాయింట్ లేవు, అయ్యి రైతుతో తిరిగి డబ్బు కట్టించుకుంటారండి. రైతుతో తిరిగి డబ్బు లారీకి 15,000, 20,000, 30,000. తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు వరి సాగు ఉంటుంది. దాంట్లో దిగుబడి 14 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నులే. ప్రతి రైతు పొద్దు నుంచి నాకు చెప్పే బాధ ఏంటంటే, మేము దొంగతనాలు చేయట్లేదు, దోపిడీలు చేయట్లేదు, కాంట్రాక్ట్లో అవినీతులు చేయట్లేదు. మేము కష్టపడి చెమటోడ్చి ప్రజలకు అన్నం పెట్టి మేము వ్యవసాయం చేస్తుంటే మాకు గిట్టుబాటు ధర రాక ఈరోజు పరిస్థితికి కూడా ముందే ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే ఈ అకాల వర్షాలు మేము నష్టపోయేవాళ్ళం కాదు అని చెప్పి చాలా బాధను వ్యక్తం చేశారు. అందుకే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని రైతులందరికీ, తూర్పుగోదావరి జిల్లా రైతులకి ప్రత్యేకంగా జనసేన తరపున మేము మనవి చేస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మేము మీకు పోరాటం, మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటున్నాం. ప్రతి గింజకి నష్టపరిహారం వచ్చే వరకు మేము వెన్నంటే ఉంటాం.